హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 23,096 విచ్ ఇస్ నియర్ టు 23,100. ఆల్రెడీ లాస్ట్ 2 days మార్కెట్ 23,050 దగ్గర ఓపెన్ అవుతుంది, అక్కడే క్లోజ్ అవుతుంది కాబట్టి సో స్టిల్ ఇప్పుడు 23,000కి ఒక ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. 23,000ని బేస్ చేసుకొని అప్పర్ సైడ్ వెళ్తుంటే 23,200 వరకు, లోయర్ సైడ్ వెళ్తుంటే 22,800 ఇమీడియట్ సపోర్ట్ అని. అందులోనూ ఎక్స్పైరీ ఉంది కాబట్టి 200 పాయింట్స్ కన్నా ఎక్కువ వెళ్ళదు అన్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ ఏమో 23,096, ఓపెనింగ్ నుంచి ఇంట్రాడే హై చూస్తే 23,133, అలానే ఇంట్రాడేలో 22,775. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ మనం చూసుకోగలిగితే 133 ప్లస్ 225, సో ఇట్స్ అరౌండ్ 350 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. అట్లీస్ట్ 200 పాయింట్స్ ఎవ్రీ డే ఓవరాల్ రేంజ్ నిఫ్టీలో అయితే కనబడుతుంది. సో చాలా ఎక్కువగా రేంజ్ అనేది క్రియేట్ చేస్తుంది ప్రతిరోజు కూడా. హ్యూజ్ వోల్టాలిటీ కూడా కనపడుతుంది. అండ్ ఫైనల్గా ఈ హై నుంచి ఇంతలో పడిపోయి మళ్ళీ ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 23,000 బిలోనే. ఈ లాస్ట్ 3 days 23,000 బిలో మార్కెట్ హిట్ చేసిన ప్రతిరోజు కూడా 23,000 ఎబోనే క్లోజ్ అయింది. బట్ ఇట్స్ క్లియర్లీ ఒక నెగిటివ్ ఇండికేషన్. 23,000 బిలో ఒక క్యాండిల్, బిగ్ రెడ్ క్యాండిల్, అది కూడా బిగ్ రెడ్ క్యాండిల్ బాడీ తోటి 22,930 దగ్గర క్లోజ్ అవ్వ. సో లాస్ట్ టైం 22,800 దగ్గర హిట్ చేసినప్పుడు ఇమీడియట్గా సపోర్ట్ తీసుకుంది. ఈసారి మాత్రం 22,800 నుంచి 25 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి అప్పుడు ఇక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. సో దీని గురించి మనం ఇన్ డీటెయిల్ 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే 23,090 ఓపెనింగ్, ఇక్కడ నుంచి హై సైడ్ ఫస్ట్ 15 minutesలోనే 23,133 వరకు వెళ్ళింది. సో ఇక్కడ ఫస్ట్ 1.5 hour పాటు 23,050 లెవెల్ని ప్రతి క్యాండిల్ కూడా హిట్ చేస్తూ వచ్చింది. సో మార్కెట్ ఈ 23,050 అబోనే ఉండడానికి ట్రై చేసిన, బట్ ఒక క్లియర్ నెగిటివ్ ఇండికేషన్ ఇక్కడ మనం చూడొచ్చు. 10:30 క్యాండిల్లో ఎప్పుడైతే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయిందో మనకి 22,850 ఫస్ట్ ఇనిషియల్గా ఈ 22,850 దగ్గరే సపోర్ట్ తీసుకోవడం మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఈ 22,850 లెవెల్ కొలాప్స్ అయిపోయిందో ఇక్కడ నుంచి 22,800 కూడా పడిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా 22,850 దగ్గర సపోర్ట్ తీసుకున్నా. ఈ 12 o'clock క్యాండిల్ చూస్తే 22,850 బిలో ఈ బాడీ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం చూసుకుంటున్నప్పుడు 12 నుంచి 2:15 వరకు, సో మోర్ దెన్ 2 hours పాటు ఈ 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ బాగా కన్సోలిడేట్ అయింది. ఒక క్యాండిల్ కూడా మనకి 22,800 బిలో క్లోజ్ అయింది. సో ఇక్కడ నేను కొద్దిగా ఇక్కడ నేను ఒక డౌట్ఫుల్ మూమెంట్లో ఉన్నాను. బికాస్ ఆల్రెడీ 22,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ అయినా కరెక్షన్ వస్తుందా, లేదా ఇక్కడ నుంచి మార్కెట్ పుల్ బ్యాక్ అవుతుందా అని. సో కొద్దిగా టైం తీసుకున్నా కానీ ఇక్కడ నుంచి 22,800 నుంచి ఒక స్మాల్ పుల్ బ్యాక్ జస్ట్ 2 candlesలో మనకి రావడం ఇక్కడ మనం చూడొచ్చు. 22,800 నుంచి 22,960 వరకు ఈ 150 పాయింట్స్ రేంజ్ జస్ట్ ఒక 2 candlesలోనే కవరప్ చేసింది. అండ్ ఫైనల్ క్లోజింగ్ కూడా 23,000 బిలోనే వచ్చింది, 22,930 దగ్గర. ఈ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీక్ క్లోజింగ్ ఏమో 23,000 బిలో వచ్చింది కాబట్టి సో మండే ఒక కన్ఫర్మేషన్ రావాలి. ఆల్రెడీ ఇప్పుడు సెవరల్ డేస్ నుంచి కంప్లీట్గా రెడ్ క్యాండిల్ బాడీతోటే క్లోజ్ అవుతున్నాయి ప్రతిరోజు క్యాండిల్స్ కూడా. సో అందుకని ఇప్పుడు 22,800 లెవెల్కి మనకి మార్కెట్ ఎటువైపు క్లోజ్ అవుతుంది, సో అప్పర్ సైడ్ క్లోజ్ అవుతుందా, లోవర్ సైడ్ క్లోజ్ అవుతుందా, దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం. సో ఇక్కడ ఈ క్లోజింగ్ బట్టి మనం మండే మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. సో ఎటువైపు 22,800కి ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది, 49,485. సో ఆల్రెడీ లాస్ట్ 3 days నుంచి 49,500 బిలోనే క్యాండిల్ బాడీ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. అండ్ మనం ఒక జోన్ని ఫిక్స్ చేసి పెట్టుకున్నాం, అది టాప్ లెవెల్లో 49,650 అండ్ లోవర్ సైడ్ వచ్చేసి 49,000. ఈ 650 పాయింట్స్ రేంజ్ నుంచి ఒక క్యాండిల్ బాడీ బయటికి వచ్చి క్లోజ్ అవుతే అప్పుడే మనం మార్కెట్లో ఒక రేంజ్ని షిఫ్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని మాట్లాడుకున్నాం. స్టిల్ ఈ బాడీ అంతా ఈ రేంజ్లోనే ఉంది. ఈరోజు హై చూసుకున్నట్లయితే 49,592, దీన్ని 49,600 అని తీసుకుందాం రౌండ్ ఆఫ్ ఫిగర్, ఇది హై.
అండ్ ఓపెనింగ్ ఏమో 49,500. ఓపెనింగ్ నుంచి ఒక 100 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి ఈ హై లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ చాలా విపరీతంగా పడిపోయింది. సో ఇంట్రాడేలో చూసుకుంటే 48,720 ఉంది, 48,700 అని తీసుకుందాం. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ మనం ఇక్కడ చూసుకోగలిగితే 900 పాయింట్స్ సింగిల్ ఇంట్రాడేలో మనం చూడొచ్చు. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఏమో 49,099 అంటే 49,100 తీసుకో. 400 పాయింట్స్ రెడ్ క్యాండిల్ బాడీ క్రియేట్ చేస్తూ 49,000కి ఎడ్జ్లో క్లోజ్ అయింది. సో ఇంకా మండే మార్కెట్లో ఇక్కడ కూడా ఒక కన్ఫర్మేషన్ చూడాలి, మండే మార్కెట్లో అయినా ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చి క్లోజ్ అవుతుందా లేదా అనేది. ఒకసారి ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఎప్పుడైతే 49,500 నియర్ బై ఓపెన్ అయిందో ఇక్కడ నుంచి 49,600ని హిట్ చేయడం. నిఫ్టీ 50లో కూడా 1.5 అవర్ ఒక పర్టికులర్ రేంజ్లోనే మార్కెట్ స్ట్రక్ అవ్వడం చూడొచ్చు. ఇక్కడ కూడా బాడీ వేస్లో చూసుకుంటే 49,350 అరౌండే ప్రతి క్యాండిల్ బాడీ ఓవర్లాప్ అవుతూ వచ్చాయి. వన్స్ ఈ టైం పీరియడ్ అయిపోయాక సో ఈ లెవెల్ నుంచి పట్టు కోల్పోయిందో వన్స్ సింగిల్ క్యాండిల్లోనే లోయర్ సైడ్ 49,000 వరకు పడిపోవడం ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫస్ట్ 49,000 లెవెల్ని హిట్ చేశాక కంటిన్యూస్గా 1 2 3 4 5 6 1.5 అవర్ పాటు ప్రతి క్యాండిల్ కూడా 49,000 లెవెల్ని టచ్ చేస్తూనే వచ్చింది. ఫైనల్గా ఒక బిగ్గర్ రెడ్ క్యాండిల్ బాడీతో 49,000 నుంచి మోర్ దెన్ 200 పాయింట్స్ డౌన్ సైడ్ తీసుకొచ్చు. సో ఇక్కడ లోయర్ లెవెల్లో కన్సోలేషన్ చూడొచ్చు 49,000 దగ్గర. ఇక్కడ నుంచి లోయర్ సైడ్ 48,750. సో 3 days బ్యాక్ కూడా ఈ 48,750 లెవెల్ని హిట్ చేయడం జరిగింది. సో మల్టిపుల్ టైమ్స్ హిట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మార్కెట్ కరెక్ట్ అయ్యి కొలాప్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ 2 hours టైమ్ ఆఫ్ కన్సోలేషన్ తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ఒక బూస్టప్ తోటి 49,250 వరకు రీచ్ చేస్తూ ఈ అప్పర్ సైడ్ ఉన్న 200 to 250 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ 49,100 ఇస్ ద క్లోజింగ్. సో మండే మార్కెట్లో ఒక క్లారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎలా మార్కెట్ ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం రేంజ్ని షిఫ్ట్ చేసుకుంటే బెటర్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.